ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్ గురించి వచ్చిన పత్రికలు ప్రత్యేకంగా దానికోసమే ఉన్నవి ఏమైనా వచ్చాయా అంటే ఎస్ వచ్చాయి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే మనకి తెలుగు పేపర్లు ఎక్కడా కూడా స్టాక్ మార్కెట్ ప్రైసెస్ని ఎక్కడా వేసేవాళ్ళు కాదు. ఒక హిందూ అయిన ఇంగ్లీష్ పేపర్లో మాత్రమే మనకి లభించేది. అలాంటి సమయంలో కొందరు విద్యార్థులు వెళ్ళి ఆంధ్రజ్యోతిలో అడిగినప్పుడు వాళ్ళు అప్లై చేసి కొంత హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ రేట్లు మాత్రం మెడ్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ రేట్లు మాత్రం ఇవ్వడం ప్రారంభించారు. దాన్ని ప్రేరేపణ పొందిన కొంతమంది ఏం చేశారంటే విజయవాడ నుంచి షేర్ కాలం అనేది ఒక పుస్తక రూపంలో ప్రతి వారానికో 15 రోజులకో వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది ఇట్లాగా ఉంటే ఢిల్లీ నుంచి రామ్జీ షేర్ బజార్ అనే ఒక పత్రిక ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలూగించింది. చాలా బాగా వెళ్ళింది. కానీ ఎటు వచ్చి హర్షద్ మెహతా గొడవలో